ఒక రాజమహల్లో ఒక రాణికి సేవ చేసే పనిమనిషి ఉండేది. ఆమె ప్రతిరోజూ రాణి పడకను శుభ్రంగా సర్ది పూలతో అలంకరించి సువాసన పరిమళాలు చల్లేది. ఒకరోజు చాలా అలసిపోయిన ఆ పనిమనిషికి ఒక ఆలోచన వచ్చింది. ఈ విలాసమైన పడకపై కాస్త విశ్రాంతి తీసుకుంటే ఎలా ఉంటుందో అని. చల్లని గాలి, నిశ్శబ్దం కలిసి ఆమెను నిద్రలోకి నెట్టేశాయి. రాణి పడకపై పడుకున్న వెంటనే ఆమె గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. అదే సమయంలో రాణి అక్కడికి వచ్చింది. తన పడకపై పనిమనిషి నిద్రపోతున్న దాన్ని చూసి ఆమె తీవ్రంగా కోపగించింది. ఆగ్రహంతో పనిమనిషికి శిక్ష విధించింది. కొరడా దెబ్బలతో ఆమె బాధతో విలవిలలాడుతూ క్షమించమని వేడుకుంది. కాని రాణి మనసు కరగలేదు. కొంతసేపటికి అకస్మాత్తుగా పనిమనిషి ఏడుపు ఆపి నవ్వడం ప్రారంభించింది. ఆ నవ్వు చూసి రాణి ఆశ్చర్యంతో, "ఈ పరిస్థితిలో కూడా నువ్వు ఎందుకు నవ్వుతున్నావు?" అని అడిగింది. అందుకు పనిమనిషి శాంతంగా ఇలా చెప్పింది, "నేనీ పడకపై కేవలం కొద్ది క్షణాలు విశ్రాంతి తీసుకున్నందుకే ఇంత శిక్ష అనుభవించాను. మీరు ప్రతిరోజూ ఈ విలాసాలలో మునిగిపోతున్నారు. కాలం తన తీర్పు ఇస్తే మీకు ఇంకా పెద్ద శిక్ష ఎదురవుతుందేమో." ఈ మాటలు అక్కడ ఉన్న ఒక మహారాజు చెవిన పడ్డాయి. ఆ మాటలు అతని హృదయాన్ని బాగా కదిలించాయి. ఆ క్షణం నుంచే అతను భోగభాగ్యాలను విడిచి సన్యాస మార్గాన్ని ఎంచుకున్నాడు. కాలక్రమంలో అతనొక మహానుభావుడిగా మారి ప్రజల మధ్య ఒక ప్రసిద్ధ సాధువుగా గుర్తింపు పొందాడు. కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.